మూడేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కట్టివని చంద్రబాబు హైదరాబాద్లో మాత్రం విలాసవంతమైన భవనం కట్టుకున్నారని విమర్శించారు వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు కొత్త ఇంటిపై ప్రజల్లో చాలా అనుమానాలున్నాయని వాటిని తీర్చాల్సిన బాధ్యత సీఎంపై ఉందని అన్నారాయన. హైదరాబాద్ నగరంలో సదాం హుస్సేన్ బంకర్లతో నిర్మించుకున్నటువంటి విధంగా కట్టుకున్నారో లేదా షాజహాన్ మహాచక్రవర్తి తాజ్మహల్ని కట్టించినట్టు కట్టించుకున్నారో ఏ ఒక్కరికి కూడా ప్రవేశార్హత లేకుండా పూర్తిగా రహస్యంగా ఆ 2500 చదరపు గజాల స్థలంలో ఏ ఒక్కరిని అనుమతించకుండా వందలాది మంది భద్రతా సిబ్బంది నడుమ ఆయన గారి ఇంటి నిర్మాణం జరిగి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో ప్రతి ఒక్కరికి అనుమానం కలిగించే విధంగా ఆ అనుమాన నివృత్తి చేయకుండా ఇంత రహస్యంగా ఓ ఇంటి నిర్మాణము ప్రారంభోత్సవము జరిగిన దాని మీద తెలుగుదేశం వర్గాల వాళ్ళే ప్రచారం చేసినటువంటి దానిని ఇంత రహస్యంగా ఎందుకు నిర్మాణం చెయ్యాలా, ప్రారంభోత్సవం జరపాలి, తెలుగుదేశం వాళ్ళే అక్కడ జరిగినటువంటి చంద్రబాబు గారి ఇంటికి వాడినటువంటి ఇటాలియన్ మార్బుల్ స్టోన్స్ చదరపు అడుగు 30 నుంచి 40 వేల రూపాయల విలువ చేస్తుంది అని చెప్పినటువంటి వాళ్ళు కూడా లీకులు వదిలింది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టటము అంటే అర్థం ఏంటి? రేపు ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను తరిమి కొడితే దాంకోవటానికి ఇక్కడ ఇల్లు కట్టుకున్నావా?